ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని కృప చేత మరి యొక్క ఆదివారం దేవుడు మనకు ఇచ్చాడు. అందుని బట్టి మనం దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆగస్టు 15 75వ స్వాతంత్ర దినోత్సవం. నిజంగా నా బాల్యంలో అయితే స్వాతంత్ర దినోత్సవాన్ని వస్తుందంటే అదొక సరదాగా ఉండేది. సంతోషంగా సరదాగా జెండాలు పట్టుకుని పాటలు పాడుతా ఆ జెండా వందనం కార్యక్రమం అంటే సంతోషంగా వెళ్తూ ఉండేవాళ్ళు. అప్పుడు అర్థం తెలియదు దేని నుంచి స్వాతంత్రం వచ్చిందో. మాస్టర్లు చెప్పేవారు ఫలానా ఫలానా అని, కానీ దాని అర్థం తెలియదు అన్నమాట. అప్పుడు దేవుని వాక్యంలో మనం చూస్తే మనకు కూడా దేవుడు స్వాతంత్ర్యం ఇచ్చాడు. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనను స్వతంత్రులనుగా చేయుచున్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనుకుడు. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు మిమ్మును సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పగా చాలండి. సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయును. 36 చదవండి. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట. ప్రియులారా, ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. నిజమైన స్వాతంత్ర్యము ఏమిటి మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యంలో మనం 2 వచనాలు చదువుకున్నాం. దేవుని వాక్యంలో మనం చూస్తే చాలా స్పష్టంగా 2 వచనాలు మనం చదువుకున్నాం. మన దేశ పరిస్థితిని కనుక మనం ఆలోచిస్తే అనేక వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించారు. మనందరికీ తెలిసే విషయం. ప్రస్తుతం ఉన్న రైల్వే ట్రాక్, రైల్వే వంతెనలు, రైల్వే బిల్డింగ్స్ పెద్ద పెద్దవి ఇంచుమించు 75% వాళ్ళు వేసింది. అలాగే కలెక్టర్ బిల్డింగ్స్, ఎంఆర్ఓ ఆఫీసులు, రిజిస్ట్రార్ ఆఫీసులు మనం చూస్తే చాలా వరకు వాళ్ళు కట్టినవి. వాళ్ళు దేశాన్ని బాగు చేశారా, పాడు చేశారా? మనను పరిపాలించి మన ఆలోచన చేస్తే ఒక ఆయన అన్నాడు, భారతదేశమును కొల్లగొట్టుట కొరకు వారికి వీలైన మాధ్యమములను ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు రవాణా కొరకు రైల్వే లైన్ వేసుకున్నారు, వారు రవాణా కొరకు రోడ్లు వేశారు, వంతెనలు కట్టారు. అలాగే వారి పరిపాలన సౌలభ్యం కొరకు బంగ్లాలు కట్టారు, బిల్డింగ్లు కట్టారు. వారు దేశాన్ని దోచుకున్నారని చెప్పాడు. ఆ మాట పూర్తిగా సత్యము కాకపోయినా కొంతవరకు సత్యమే. అయితే జలియన్ వాలా బాగ్ అనే అలాంటి సంఘటనలు కనుక జ్ఞాపకం చేసుకుంటే వారి నిరంకుశత్వం మనకు అర్థమవుతుంది, వారి క్రౌర్యం మనకు అర్థమవుతుంది. ఎంత అణిచివేతకు భారతీయులను
బ్రిటిష్ వారు గురి చేశారు కూడా మనకి అర్థం అవుతుంది. మన జిల్లాకు చెందిన అల్లూరు సీతారామరాజు లాంటి వారిని కూడా కాల్చి చంపివేశారు. తుపాకీ గుళ్ళకు బలైపోయిన వారు, అలాగే ఉరి తీయబడిన వారు, ఉదాహరణ ఉరి తీయబడ్డ వారు 3 ఉన్నారు. అందులో ఒకరు మనం బాగా చెప్తాం, భగత్ సింగ్. ఇలాంటి సంఘటనలు ఎన్నో బ్రిటిష్ వారు భారతదేశస్తులను పరిపాలించిన కాలంలో జరిగాయి. అలాంటి వాటి నుండి విముక్తి కలిగింది. మత ఛాందస్వాదులు ఏమంటారంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మత అభివృద్ధి చేసుకున్నారు, క్రైస్తవ మత వ్యాప్తిని చేశారు అని అంటారు. అది సత్యం కాదు. భారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి జరగటానికి బ్రిటిష్ వారి పరిపాలన కారణం అంటారు, కానీ అది కూడా కాదు. బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో 225-230 సంవత్సరాల క్రితం విలియం కేరీ భారతదేశానికి వస్తూ ఉంటే మిషనరీగా రావడానికి బ్రిటిష్ పరిపాలకులు ఒప్పుకోలేదు. అందువల్ల విలియం కేరీ ఇండిగో వ్యాపారస్తుడిగా భారతదేశానికి వచ్చాడు. అంటే నీలి మందు వ్యాపారం చేసుకునేవాడుగా భారతదేశానికి వచ్చాడు. ఆ ముసుగులో ఆయన స్నేహితుడు సిజర్స్ కత్తిర్లు అమ్ముకునేవాడుగా వచ్చాడు, కత్తిర్ల వ్యాపారం చేయటానికి. ఎందుకంటే మిషనరీ పనికి, సువార్త వ్యాప్తి కొరకు ఎవరిని బ్రిటిష్ వారు ఎలవ చేసేవారు కాదు. బ్రిటిష్ వారు ఏ ప్రాంతంలో పరిపాలించినా వారు ఒకవేళ స్థానికులను అణిచివేసి దోచుకున్నారని అపవాదు పొందుకున్నా కానీ స్థానికుల ఏమంటారు వాళ్ళ యొక్క ఆచార సాంప్రదాయాలు కానీ వారి నమ్మికలను కానీ వారి మత సాంప్రదాయాలు కానీ ఎన్నడూ తృణీకరించలేదు. వారు వాళ్ళని గౌరవిస్తూనే ఈ దేశాన్ని పరిపాలించారు. అయితే భారతదేశస్తుల మీద జరిగిన అనేకమైన దాడులు, అనేక రాజ్యాలు కూల్చబడటం, అనేక మంది అమాయక ప్రజలు చంపబడటం మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు స్వయం ప్రతిపత్తి కావాలి, మాకు స్వాతంత్ర్యం కావాలి, మమ్మల్ని మేమే పరిపాలించుకోవాలనే ఉద్దేశంతో భారతదేశస్తులు స్వాతంత్రోద్యమం చేశారు. దానిని అణిచివేయటానికి వలసవాదులు ప్రయత్నం చేశారు. ఆ భాగంలోనే ఆయుధ సంపత్తి కలిగిన వాళ్ళు తుపాకీ గుళ్ళు లాంటివి, వీళ్ళేమో బాణాలు కలిగిన వాళ్ళు, కత్తులు బాణాలు వాళ్ళకి చేయమా, తుపాకీతో కాల్చుకొని చేయమొస్తుందా? తుపాకీ ఉపయోగించిన వాళ్ళే బలవంతంగా చాలా చాలా కఠినంగా అణిచివేసి చాలా దాస్యములోనికి నెట్టివేశారు భారతీయులను. అది సత్యమే, అది మనం కాదనలేం. అందుకే చాలా పోరాటాల తర్వాత గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో చదువుకుని అక్కడ దేవుని వాక్యమును ఎరిగిన వాడే, వాక్యమును చదువుకున్న వాడే, అక్కడ కూడా వివక్షకు గురై రైలు బండిలో నుండి ఎంటివేయబడి చర్చిలోకి వెళితే ఒక చర్చిలో రానివ్వకుండా వెనకాల కూర్చోమని చెప్పి అక్కడ కూడా వివక్షకు గురై క్రైస్తవులు ఇలా ఉన్నారేమిటా అని బైబిల్ చదివి, కొండ మీద ప్రసంగాన్ని చదివి గాంధీజీ భారత స్వాతంత్రోద్యమంలో ఒక క్రొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. సహాయ నిరాకరణ, నాన్ కోఆపరేషన్ అన్నాడు. నాన్ వైలెన్స్ అంటే అహింసావాదం తీసుకొచ్చాడు. సత్యాగ్రహాలు, హంగర్ స్ట్రైక్స్, ఉప్పు సత్యాగ్రహం చేశాడు. అలాగే ఈ రీతిగా చాలా సహాయ నిరాకరణ చేసి ప్రేమతోనే, తుపాకీలతో కత్తులతో కాదు, ప్రేమతోనే మన స్వాతంత్రాన్ని సాధించుకుందామని గాంధీజీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు మనకు. ఆగస్టు నెల 15వ తారీఖున 1947వ సంవత్సరం భారతదేశానికి స్వతంత్రం ఇచ్చారు. ఎవరు? బ్రిటిష్ వారు. 56 జనవరి 16న పూర్తిగా భారతదేశాన్ని వదిలిపెట్టేశారు వాళ్ళు.
అప్పటి నుండి మనం స్వతంత్రులం అని చెప్పుకుంటున్నాం, మంచిదే. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం బ్రిటిష్ వారిని అయితే తరిమి కొట్టేయగలిగింది, కానీ కులతత్వాన్ని తరిమి కొట్ట లేదు, మత ఛాందస్వాదాన్ని తరిమి కొట్ట లేదు, మౌఢ్యాన్ని తరిమి కొట్ట లేదు. అనేకమైన అమానుష కృత్యాలు ఈనాటికి ఇంకా కూడా స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత కూడా దళితులైన వారు అణిచివేతకి గురవటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో అందాక ఉదయం 9 గంటల కాలంలో ఒక దళిత అమ్మాయిని కత్తితో పొడిచి చంపేశారు. ఈరోజు 2021 ఆగస్టు 15వ తారీఖున డిగ్రీ చదువుకుంటున్న అమ్మాయిని దళితులు అణిచివేతకి ఇంకా గురవుతూ ఉన్నారు. పోయిన సంవత్సరం అయితే ఒక దళిత కుర్రవాడు ఏమంటారు మోటార్ సైకిల్ కొనుక్కున్నాడని వాడిని కొట్టి 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 చంపేశారు. ఇంత అసమానతలు ఇంకను ఉన్నాయి. భారతదేశము మత మౌఢ్యము నుండి ఇంకా విడుదల పొందలేదు, వైషమ్యాల నుండి ఇంకా విడుదల పొందలేదు, కుల జాడ్యము నుండి ఇంకా విడుదల పొందలేదు, విగ్రహారాధన చేత బంధించబడి మత ఛాందసం వాదం పెచ్చురేగిపోయి ఇంకా దాని నుంచి విడుదల పొందలేదు. ఆశ్రిత పక్షపాతం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో ఇలాంటి వాటి నుండి భారతదేశస్తులు ఇంకా విడుదల పొందలేదు. కాబట్టి ప్రియులరా, ఇలాంటి విడుదల ఎలాగొస్తుంది? ఏ పోరాటం చేయాలి? ఎవరు పోరాటం చేయాలి? మత ఛాందస్వాదం నుండి విడుదల పొందాలంటే, పాపం నుండి విడుదల పొందాలంటే, త్రాగుడు మద్యపానం చూస్తే ఎంత ఘోరంగా ఉందో. ప్రస్తుతం మన రాష్ట్రంలో మెయిన్ ఏమంటారు ఆదాయం మద్యపానమే కూడా అవటం ఇచ్చారు. మద్యపానం, అలాగే ఇంకా రకరకాల ధూమపానం, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉండటం మనం చూస్తూ ఉన్నాం. వీటి చేత భారతీయులు లేదా మనం బంధించబడిన వారంగా ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నుండి ఎవరైతే విశ్వాసం ఉంచిన వారు ఉంటారో వారికి యేసుక్రీస్తులో నిజమైన విడుదల, నిజమైన స్వాతంత్ర్యం ఉన్నది. ట్రూ ఫ్రీడమ్ ఇన్ జీసస్ క్రైస్ట్. నిజమైన స్వాతంత్రం ఉన్నది. దేని నుండి ఆయన మనం విడుదల చేస్తాడు? ఇక్కడ మనం చూస్తే గలతీ 5లో మనం చూస్తే పౌలు అంటా ఉన్నాడు. ఏమన్నాడు? చదవండి గలతీ 5 మరొకసారి. ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. ఈ స్వాతంత్ర్యమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. మానవుడు దేని చేత బంధించబడ్డాడు? దేని నుండి విడుదల ఇచ్చాడు ఆయన? మనం చూస్తే రోమ 6వ అధ్యాయము 7వ వచనం చదవండి. పౌలు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 6వ వచనం చదవండి. ఏమనగా మనమికను పాపమునకు దాసులు కాకుండానట్లు నిరర్ధకమగునట్లు చూసారా? పాపమునకు దాసులు కాకుండానట్లు అంటే మనుషులు దేనికి దాసులుగా ఉన్నారు? 17వ వచనం చదవండి. పాపమునకు దాసులై ఉన్నారు. పాపమునకు దాసులైనారంట మనుషులు. వీఆర్ స్లేవ్స్ టు ది సిన్. పాపానికి దాసులుగా ఉన్నారు. నిజమే, మనం చూస్తూ ఉంటాం. ఒకసారి ఒక అతను కార్టూన్ వేసాడు. 6 అడుగుల మనిషి, ఎత్తైన మనిషి, 6 అంగుళాల సిగరెట్ని పెట్టాడు ఎదర. సిగరెట్కి 2 చేతులు 2 కాళ్ళు పెట్టాడు. 6 అడుగుల మనిషి ముక్కుకి ఒక గాలం వేసి ఆ గాలానికి కొంత తాడును సిగరెట్ చేతిలో పెట్టి సిగరెట్ వాడిని ఏం చేస్తుంది?
నడిపిస్తుంది. అంటే ఇప్పుడు దేనికి దాసుడు? 6 అడుగుల మనుషుడు దేనికి దాసుడు? 6 అంగుళముల సిగరెట్టుకు దాసుడు. పాపమునకు దాసుడిగా మానవుడు అన్నాడు. పాప దాస్యములో, పాపపు ఏలుబడిలో, చెడ్డ అలవాట్లు, కొంతమంది త్రాగుడి ఏలుబడిలో ఉన్నారు. ఇక పిచ్చి వచ్చిందంటే ఎవరు ఆపలేరు, ఇంకా వెళ్ళిపోయి తాగేయటం వచ్చేయటం, అందరిని తిట్టేయటం, కొట్టేయటం, అవసరమైతే రవస్ చేసేయటం. ఇలాగా తాగుడు వల్ల వచ్చే భయంకరమైన పరిస్థితులు ఎలా ఉంటాయి? పాపమునకు దాస్యం చేసే పరిస్థితి. తాగుడు అదొక పాపం, వ్యభిచారము అదొక పాపం, విగ్రహారాధన అదొక పాపం, సిగరెట్లు అదొక పాపం, పాన్ పరాగ్ అదొక పాపం. కొంతమంది పొగాకు పీల్చేవాళ్ళు అంటే నస్యం, ఏంటది, ముక్కుపడి. కొంతమంది పొగాకు కాల్చేవాళ్ళు అంటే సిగరెట్లు కాల్చేవారు. కొంతమంది పొగాకు నమిలేవాళ్ళు అంటే పాన్ పరాగ్, ఇంకోటి ఏమంటారు, ఏ పేర్లు ఉన్నాయి కదా వాటికి, నమిలేవారు. వీటన్నిటికీ బానిసలు అయిపోయారు మనుషులు. నోరు కుళ్ళిపోయినా, పళ్ళు కుళ్ళిపోయినా, గొంతు క్యాన్సర్ వచ్చేస్తుందని చెప్పిన, బొగ్గకు క్యాన్సర్ వచ్చేస్తుందని చెప్పిన, పొగాకు నమలటానికి అలవాటు పడ్డవాడు దానిని వదలలేకపోతున్నాడు. ఎందుకు తెలుసా? దానికి వాడు బానిస. సిగరెట్ కాలుస్తున్నారా, నీ ఊపిరితిత్తులు పాడైపోతాయి, పొగ కమ్మేస్తాయి, తారు పట్టేస్తాయి నీ ఊపిరితిత్తులు. అయ్యో ఊపిరి చెలపగా, ఇప్పుడు ఎవరో గాలందుక న్యూమోనియా వల్ల ఆ ఊపిరితిత్తులు పాడైపోయింటే, న్యూమోనియా కంటే ఎక్కువగా చాలామంది ఈ పొగాకును పీల్చి, సిగరెట్టు కాల్చి, పొగ ఊపిరితిత్తులను పట్టేసి భయంకరమైన తారు పూసినట్టుగా అయిపోయి చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, టీబీ ఇలాంటి వాటిలోనే పాపమునకు దాసులైపోయారు మనుషులు. అయ్యో సిగరెట్ కాల్చకపోతే ఉండలేరు. ఒక ఆయన అంటున్నాడు, ఏమండి చుట్ట కాల్చుతారు ఏంటన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏం లేదు అయ్యారు, చుట్ట కాల్చకపోతే అరగదండి. ఏంటంట, డాక్టర్ గారే కాల్చమన్నారండి చుట్ట. డాక్టర్ గారు కాల్చమంటాడు. ఎవడాడు, ఏ డాక్టర్ వాడు? చెప్పండి, నేను చెప్తాను. వాడికి ఏ శాస్త్రం చెప్తుంది చుట్ట కాల్చి జరుగుతుందని? నేను అన్నాను కొంచెం కఠినంగా మాట్లాడాను. చుట్ట అదొక చెడ్డ అలవాటు, అలాగ అలవాటుకున్నాడు అంతే, అరుగుతుందని. ఒక అతను, నేను అస్తమానం సిగరెట్ కాల్చనండి, చుట్ట కాల్చనండి, ఎప్పుడైనా అవతలకి వెళ్ళినప్పుడు మాత్రమే కాలుస్తానండి, అది కాలిస్తేనే అవతలకి వెళ్తాను. ఇది భయంకర బందీ. దానికి బానిస అయిపోయాడు మనిషి. త్రాగుడుకు బానిస అయిపోయాడు. త్రాగుడుకు బానిస అయిపోయి వస్తువులు అమ్మేసేవాళ్ళు, పొలాలు అమ్మేసేవాళ్ళు, ఇల్లు అమ్మేసేవాళ్ళు, చివరికి భార్య మెడలో పుస్తులు అమ్మేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి ఒక అతను భార్యని రోజు తాగొచ్చి కొట్టేస్తూ ఉంటాడంట. ఇక మామూలుగా కొట్టడు. ఆ తాగాడంటే వాడు పై మామూలుగా ఉన్న ఎంత మంచోడో, తాగాడంటే వాడు అంత చెడ్డాడు అనమాట. భార్యను కొట్టేస్తున్నాడంట. చుట్టుపక్కల అలా చూస్తున్నారు. ఏం కొడుతున్నాడంటే, నేను రోజంతా కష్టపడి తీసుకొస్తుంటే నువ్వు 2 దీపాలు అంటిస్తావా? 2 బుద్ధి లేదా? ఎలా కనపడుతున్నాను నేనని కొడుతున్నాడంట. 2 కాదు 3 నేను 1 అంటించాను. ఒక్క దీపం మళ్ళీ నాకు కనపడదు అనుకుంటున్నావు, నువ్వు నా కళ్ళు ఏమన్నా అయిపోయినాయి అనుకుంటున్నావా? అక్కడ బూత్ మాట్లాడి అయిపోయినాయి అనుకుంటున్నావా? నువ్వు 2 అంటించావు అంటున్నాడంట. 2 కాదు అవ్వోయ్, నేను 1 అంటించానంటే నన్ను ఎదిరింతావా? నాకు మాటకు మాట జవాబు చెప్తావా అని జుట్టు పట్టుకుని ఈడ్స్ కొట్టేస్తున్నాడండి. ఆ వీధుల వాళ్ళందరూ ఏమీ చేయలేరు, అందరిని కూడా తిడతాడని అలాగా నెక్కి చూసేవాళ్ళు చూస్తాం. ఆఖరికి నాలాంటి వాడు ఎవడో ఎక్కడి నుంచో దాటుకుని వెళ్తున్నాడు మోటార్ సైకిల్ మీద. ఎరా మీకు బుద్ధి లేదా, వాడు అలా కొట్టేస్తుంటావండి, చూస్తున్నారేంట్రా అని మోటార్ సైకిల్ ఆఫ్ చేసి అడిగాడు. అడిగాయి ఏమా పడుతున్నావు ఏంటంటే, నీకెందుకు ఎలా అన్నాడు. నువ్వు ఎవడోరా రోడ్డు మీద కొడతావు, నువ్వు ఎవడో, నువ్వు నాకెందుకంటావేంటి, ఎవడు నువ్వు అంటే, రోజంతా నేను కష్టపడుతుంటే అదిగో చూడు 2 లైట్లు అంటించింది, 1 లైట్ చాలదా అన్నాడు. నువ్వు ఎదవా, 2 లైట్లు కాదురా 1 దీపం అంటించింది అంటే, నా కళ్ళు ఏమన్నా పోయినాయి అనుకుంటున్నావా అని అతని మీద పెడితే ఒక్కటి అందుకున్నాడు కోపం మీద. దెబ్బతోటి అది 2 లైట్లు 80 లైట్లు అయింది,
ఒకలాడైంది. తాగినోడికి కరెక్ట్ దెబ్బ ఏంటో తెలుసా? గోప్పేల కొట్టడమే. గోప్పేల కొడితే దెబ్బతోటి దిగిపోతుంది, ఇంకేం లేదు. దానికి బానిస అయిపోయారు మనుషులు. కొంతమంది వ్యభిచారమునకు బానిస. ఎంత చక్కని భార్య ఉన్నా కానీ ఎందుకు పనికిరాని ఒక సన్నాసిని వెంట పడుతూ ఉంటారు మనుషులు. ఎంత ఘోరంగా ఉందో ఈ లోకం. ఇలాంటి పాపమునకు బానిసలై దాస్యము చేయించు. అయ్యో, భయంకరమైన జీవితంలో జీవిస్తున్న వారిని యేసుక్రీస్తు దాని నుంచి ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు విడిపించేవాడు. కాబట్టి పాపమునకు దాసులుగా ఉన్నారు. మీరు పాపమునకు దాసులై ఉన్నారు, కానీ యేసుక్రీస్తు మిమ్మలను విడిపించాడు. ఆయన మనను విడిపించాడు. ఆ పాపాన్ని తీసివేయటానికి ఆయన మనల్ని ఏం చేశాడు? మనలను ఆయన మన కొరకు ఆయన తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు ఆయన అప్పగించడం ద్వారా మనకు విడుదల ఇచ్చాడు. ఇంకా దేనికి దాసులు? గలతీ 4:8 చదవండి. గలతీ 4:8. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగుబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవి నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఎందుకు కోరుతున్నారంట అన్నాడు. రెండవది దేనికి బానిసలుగా ఉన్నారంట? ఒకటి పాపమునకు, రెండవది విగ్రహములకు బానిసలుగా ఉన్నారు. దేవుడు కాని వారికి వారు బానిసలు, దాసులు అయిపోయారంట. అంతే కదా? దేవుళ్ళు కాని వారికి మనుషులు నిజంగానే బానిసత్వం చేస్తున్నారు. ఎలా బానిసత్వం, ఎలా దాసులయ్యారు చూడండి. ఏంటి? దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళకి ఎంచుకోవడం ఏంటి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23 చదవండి. రోమా 1:23. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చేశారంట. దేవుడు అక్షయుడు, ఆయన నిత్యుడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన వాక్కు స్వరూపి, ఆయన సత్యస్వరూపి. ఆయనను మనుష్యుల క్షయమగు మనుషుల రూపంలోకి మార్చేశారంట. ఇక్కడే మన ఎరవల అవతల ఉంటుంది ఒక ఊరు. ఎవరండి? ముక్కావల. ఆ తర్వాత ఉండేది కండవల్లి. కండవల్లి అనే ఊర్లో స్వాతంత్రాన్ని మనకి తీసుకొచ్చిన మన జాతిపిత అయిన గాంధీ గారి గుడి కట్టారు. ఎవరికండి? గాంధీజీ విగ్రహం ఉంటుంది, చిన్న గుడిలా కట్టారు. అక్కడ రోజు ఒక అతను ఆయనకు పూజ చేస్తాడు. చూసారా? డీఫైయింగ్ హ్యూమన్స్, మనుషులను దేవుళ్ళుగా చేసేయడం. టెండూల్కర్ అన్నాడు క్రికెట్ బాగా ఆడతాడు. టెండూల్కర్ని ఏమంటారండి? క్రికెట్ గాడ్. ఏంటంట? క్రికెట్ గాడ్ అంట, క్రికెట్ దేవుడు అంట. అంటే మనుష్యులను అక్షయుడకు దేవుని స్వరూపానికి మార్చేస్తున్నాడు. మనందరికీ గొప్ప వెలుగు తీసుకొచ్చిన ఎవరు? ఏంటిది? భీమ్రావ్ అంబేద్కర్ గారు. ఆయన ఒక నిమ్న జాతిలో పుట్టి మహాజ్ఞాని, చాలా చదువుకుని ఒక గొప్ప రాజ్యాంగ వ్యవస్థను మనకి తీసుకొని వచ్చి మనందరికి ఒక వెలుగిచ్చాడు. దాన్ని ఎవ్వరు కాదు, ఆయన చాలా గౌరవిస్తాం మనం. కానీ ఆయన దేవుడు మాత్రం కాడు. చాలామంది ఆయనను దేవుడు చేశారు, ఆయనను దేవుడు చేశారు, దేవుడు కాదు. చాలామందికి రాజశేఖర రెడ్డి దేవుడు అయిపోయాడు, చాలామందికి ఎన్టీ రామారావు దేవుడు అయిపోయాడు కదా. నన్ను మనుషులను దేవుళ్ళుగా చేయటానికి వీళ్ళే. తణుకు సంఘంలో ఒక ఆవిడ ఉండేది, ముసలావిడ. ఆవిడ ఏంటిది? మీ అమ్మ మీ ఆయన పేరు ఏం పేరంటే ఎన్నడూ చెప్పేది కాదు, ఎప్పుడు చెప్పేది కాదు. ఏ అమ్మ ఎందుకు చెప్పట్లేదు, ఏం పేరు అని అడిగితే సిగ్గుపడిపోయేది. ఇలాగా చెప్పమ్మా అంటే
ఆవిడ కొంతకాలం వచ్చిన తర్వాత మాట్లాడేది కాదు, నెమ్మదిగా మాటల్లో పడింది. ఏవో మా దేవుడి పేరండి అంది. ఏంటి మా దేవుడి పేరా అంది. మీ దేవుడు ఏంటి? మా దేవుడు యేసుప్రభు అంటే కాదండి మా దేవుడి పేరా అంది. ఏంటి మీ దేవుడి పేరు అంటే రామచంద్రరావు అంది. ఏంటా అని ప్రక్క వాళ్ళని అడుగుతాడు, ఆయన పేరు రామచంద్రరావు అంటారు. అంటే స్త్రీకి భర్త దేవుడితో సమానం అన్నమాట. అలా 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 భావించుకుంటారు. కాబట్టి పేరు పెట్టి పిలవలేరు. అది చాలా భయంకరం. దేవుని అక్షయుడొక దేవుని క్షయమొక మానవుల రూపంలో పెట్టేశాడు. ఎక్కడో నార్త్ ఇండియాలో ఒక ఆయన ముస్లిం ఆయన భిక్షాటన చేసుకుంటూ బ్రతికేవాడు. ఆయన చనిపోయాడు. ఆయన దేవుడు చేశారు. ఎవరైనా షిరిడి సాయి. పుట్టబర్తిలో పోయి 2-3 ఏళ్ళ క్రితమే చనిపోయాడు ఒక ఆయన సాయిబాబా. ఆయన దేవుడు చేసేసారు. 3 ఏళ్ళ క్రితం 2 సంవత్సరాల క్రితం చనిపోయాడు ఒక ఆయన. ఆయన ఏం పేరు బాలసాయిబాబా. ఆయన కూడా దేవుడు చేశారు. మన కాలంలో, ఎవరి కాలంలో? మన కాలంలో బ్రతికిన మనుషులను దేవుడు చేసేసారు. నేను నల్గొండలో ఒక 8 సంవత్సరాల క్రితం మీటింగ్స్కి వెళ్ళాను. ఒక పాస్టర్ గారి ఇంటి దగ్గర మాకు భోజనాలు పెట్టారు. మా టీం అంతటికి భోజనాలు పెడితే ఆ పాస్టర్ గారి ఇంట్లో ఏదో ఎంటర్ అయ్యే దగ్గర ఆ హాల్లో నిలువెత్తు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంది. రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఉంటే రాజువయ్య మా రాజువయ్య పైన హెడ్డింగ్ ఉంది. క్రింద దేవుడు అయ్యా మా దేవుడు అయ్యా అని రాసుకున్నాడు. నాకు చాలా బాధ అయింది. పాస్టర్ గారు అడిగాను, ఏమయ్యా ఏంటి రాజశేఖర రెడ్డి గారు మీకు దేవుడు ఏంటయ్యా? ఆయన ఒక మంచి ముఖ్యమంత్రి అంతే, ఆయన దేవుడు కాదు. మనుషులు సాటి మనుషులను ఏం చేస్తున్నారండి? దేవుళ్ళ స్థాయికి తీసుకెళ్ళిపోతా ఉన్నారు. మనుషుల రూపాలు. తర్వాత ఏం చేస్తున్నారంట? పక్షుల యొక్క రూపాలు, చతుష్పాద జంతువుల యొక్క రూపాలు. అంతే కదా. ఆవు ఒక దేవుడు, దేవత. ఎవరో ఎద్దు అంటే ఈ ఆంబోతు ఒక దేవుడు, పంది ఒక దేవుడు, కుక్క ఒక దేవుడు. చతుష్పాద జంతువులను దేవుడు చేశారు. తర్వాత ఏంటంట? పురుగుల యొక్కయు. ఏంటి పురుగు అంటే? పావు ఒక దేవుడు. ఇదంతా ఘోరమండి. అంటే దేవుళ్ళు కాని వారిని దేవుళ్ళుగా ఎంచుకునే దాస్యములో ఉన్నారంట, విగ్రహారాధనలో ఉన్నారు. ఈరోజు ఉదయం అమ్మగారిని ముహూర్తంలో దించి నేను మా పాప బాలింతరాలు కదా, ఈ కీమా కోసం ట్రై చేశాను. ఈవేళ అమ్మరు ఎక్కడ, కానీ మొత్తానికి తిరిగి ఇక్కడ తిరిగితే ఇక్కడ చాలా ఒత్తిడి ఉంది, చాలామంది ఉన్నారు, మంచిది కొట్టట్లేదు. బయలుదేరి నెమ్మదిగా తణుకు వెళ్ళాను, మొత్తం తిరిగాను, ఎక్కడా దొరకలేదు. చివటి వెళ్ళాను, చివటి నుంచి అలా తిరిగేసుకుని తేతల మీదుగా పైడిపేరుకు వచ్చాను. తేతల మీదుగా వస్తామంటే అక్కడ తేతల్లో ఒక సెంటర్లో ఒక రావి చెట్టు దగ్గర ఒక పెద్ద ఏమంటారు బొమ్మ ఉంటుంది. దాన్ని ఏమంటారు? దాన్ని ఎద్దు బొమ్మ. దాన్ని ఏమంటారు? నంది. చాలా పెద్ద నంది విగ్రహం కనపడదు. నేను అనుకున్నాను దీన్ని పూజిస్తున్నారు. ఈ జంతువును మనుషులు ఏం చేస్తున్నారు? పూజిస్తున్నారు. జంతువులను పూజించేవారు, మనుష్యులను పూజించేవారు, పక్షులను పూజించేవారు, పురుగులను పూజించేవారు. దేంట్లో ఉన్నారంటే వీళ్ళు దాస్యంలో ఉన్నారు. ఇక్కడ చూడండి 25 చదవండి. 1:25. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారంట. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవిస్తామన్నారు. ఎంత దారుణం! చెట్లు కూడా పూజించే వాళ్ళు ఉన్నారు. తణుకులో హౌసింగ్ బోర్డు కాలనీలో మన చర్చికి వచ్చేవారు కుటుంబం. వాళ్ళ ఇంటి ఎదురుకుండా ఒక రావి చెట్టు మొలిసింది. దాని ప్రక్కనే ఒక వేప చెట్టు తీసుకొచ్చి వేసారు వాళ్ళు. రావి చెట్టు వేప చెట్టు ఇలా కలిసి పెరుగుతుంటే నేను అన్నాను, ఇంత పెద్ద చెట్టు అయిపోతుంది, ఈ రోడ్డు కడ్డు, మీ ఇంటి కడ్డు, డ్రైనేజ్ పగిలిపోద్ది, మీ గోడ పగిలిపోద్ది, ఈ వేలు డ్రైనేజ్ గురించి వెళ్ళి మీ ఇల్లు పగలగొట్టేస్తుంది. ఏంటి
వాళ్ళు అక్కడ ఉండలేక నష్టాల పాలైపోయి ఇల్లు కూడా అమ్ముకుని వెళ్ళిపోయారు. అక్కడ చెట్టులను పూజించేవారు. హౌసింగ్ బోర్డు కోవాలి మా ఇంటికి కొంచెం దూరంలో ఓ చెట్టు ఉంటుంది, ఏదో చెట్టు అంటారు దాన్ని, ఏం చెట్టు అది, జామి చెట్టు. ఒక జమ్మి చెట్టు చచ్చిపోతే దాని స్థానంలో మళ్ళీ ఇంకో జమ్మి చెట్టు వేసారు. వేసి రోజు అక్కడ అలుగుతారు, ముగ్గు పెడతారు, పూజ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఆలోచన చేస్తే చెట్లను పూజించటం, జంతువులను పూజించటం, పక్షులను పూజించటం, మనుషులను పూజించటం, అసలైన జీవము కలిగిన దేవునిని పూజించేవారు తక్కువైపోయారు ఈ రోజుల్లో. కాబట్టి వారు దేని దాస్యంలో ఉన్నారంట, ఇలాంటి వాటి బంధకములలో ఉండి దాసులుగా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దాని నుండి విడిపించాడు. తర్వాత దేని నుంచి విడిపించాడు చూడండి. పేతురు లూకా 13వ అధ్యాయము 11, 12 చదవండి. లూకా 13వ అధ్యాయము 11, 12. 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగినదాయి, ఎంత మాత్రమును సరే నడుము వంగినదాయి, ఆమె నిలవలేకుండా ఉంది. రోగము చేత బంధించబడ్డది. అలాగే యోహాను 5వ అధ్యాయంలో మనం చూస్తే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు ఒక అతను బెతెస్దా అనబడు కోనేరు దగ్గర, చెప్పండి 5 ఎన్ని సంవత్సరాలు? యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 38 ఏండ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు ఉండాడు. యేసు వాడు పడి ఉండిటి చూచి వాడు అప్పటికి బహుకాలం ఉండగా ఆ స్థితిలో నుండి అడిగి స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు. రోగము చేత బంధించబడిన స్థితి. ఆమెమో నడు వంగి 18 ఏళ్ళు, ఇతడు కదలలేకుండా 30 సంవత్సరాలు 8 ఏండ్లు. మార్కు సువార్త 9లో చూస్తాం, ఒక ఆమె 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ. మార్కు 2లో చూస్తాం, ఒక అతను కుష్టు వ్యాధిగ్రస్తుడు, కుష్టు వ్యాధితో బంధించబడి సమాజముకు దూరముగా నెట్టివేయబడిన స్థితి. రోగము చేత బంధించబడిన స్థితిలో మనుష్యులు ఉన్నారు. పాపము చేత బంధించబడ్డారు, విగ్రహముల చేత బంధించబడ్డారు, మూడవది రోగము చేత బంధించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ 18 ఏళ్ల వ్యాధి పట్టిన మనిషిని విడిపించాడు. 38 సంవత్సరాలకు పడిన మనిషిని విడిపించాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి విడిపించాడు, స్వస్థత ఇచ్చాడు. పుట్టి గుడ్డివానికి బర్తిలోమియకు స్వస్థత ఇచ్చాడు. అలాగే కుష్టు వ్యాధిగ్రస్తునికి స్వస్థత ఇచ్చాడు. యేసుక్రీస్తులో స్వస్థత ఉంది. ఆయన రోగము బారిన పడి, రోగము చేత బంధించబడి, రోగము చేత దాస్యులై, అంతే కదా, ఈ రోగం పట్టి నిడలేకపోతుంది, వచ్చేస్తుంది. రోగము చేత బంధించబడిన వారికి ఆయన విడుదల. దేని నుంచి విడుదల? పాప బంధకాల నుంచి విడుదల, తర్వాత విగ్రహ బంధకాల నుంచి విడుదల, రోగము బంధకాల నుంచి విడుదల. ఇంకా మనం చూస్తే రోమ 7:6 చదవండి. రోమ 7:6. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి. ధర్మశాస్త్రము చేత బంధించబడిన స్థితి. యేసుక్రీస్తు రాకముందు కేవలము మనుషులు ధర్మశాస్త్రం చేత బంధించబడి దాని చేత నలిగిపోయిన పరిస్థితి, దాని పర్యవసానం చాలా ఎక్కువ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయడానికి రాలేదు. ఆయన నెరవేర్చేశాడు. కాబట్టి ఇక ఆ యొక్క బంధకముగా ఉండిన ఆ ధర్మశాస్త్రము కేవలం అది చేస్తే సరిపోద్ది అనుకునే దాని నుండి దేవుడు విడుదలిచ్చాడు. ధర్మశాస్త్ర బంధకము నుండి విడుదలిచ్చాడు. యేసుక్రీస్తు దాని నుంచి విడుదలిచ్చాడు. చివరిగా మనం చూస్తే
హెబ్రీ 2:15 చదవండి. హెబ్రీ 2:15. కాబట్టి ఆ, ఆ పిల్లలు రక్తమాంసము గలవారైనందున ఆ, ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని ఆ, అనగా అపవాదిని ఆ, మరణము ద్వారా నశింపజేయుటకును ఆ, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని. చూసారా, ఇక్కడ 2 రకాల విడుదల. సాతాను నుండి విడుదల, రెండవది మరణము నుండి విడుదల. యేసుక్రీస్తు ప్రభువారు సాతాను దాస్యము నుండి విడుదల ఇచ్చాడు మనకి. మరణపు దాస్యం, మరణం అనే భయము అంటే అది మనల్ని బంధించేసింది. మరణం అనే 2020, 2021 మరణానికి భయపడిన వాళ్ళు ఎవరండి? ఎంతమంది తెలిసిన వాళ్ళు చనిపోయారు. ప్రతి ఒక్కొక్కరు మరణానికి భయపడిపోతూ ఉన్నారు. మరణంకు భయపడే స్థితి నుంచి విడుదల ఇచ్చాడు. ఇదంతా ఎవరు వాళ్ళంటే ఆయన మనలను స్వతంత్రులుగా చేశాడు. కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేస్తాడు. సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తాడు. మనల్ని విడిపించటానికి, మనల్ని స్వతంత్రులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభు మన కొరకు కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టారు. మేకులకు దిగగొట్టబడి ఆయన గాయములను పొంది, కొరడా దెబ్బలను పొంది, ముండ్ల కిరీటం పొంది, శరీరం అంతయు దున్నబడిన వాడే, అరికాలు మొదలుగా నడినెత్తు వరకు ఆయన గాయమును పొందుకున్నవాడే, తన పరిశుద్ధమైన రక్తమును చిందించి ఆ రక్తములో మనను కడిగి శుద్ధులుగా చేసి మనకు గొప్ప విడుదల యేసుక్రీస్తు ప్రభు ఇచ్చాడు. అదే యేసుక్రీస్తులో నిజమైన స్వాతంత్రం మనకుంది. ఈ నిజమైన స్వాతంత్రాన్ని ఇంకెవరైనా పొందుకోకపోతే ఆయన యేసు దగ్గరికి రండి. యేసు ప్రభు వారు మనకు విడుదలిస్తాడు, నెమ్మదిస్తాడు, శాంతిని, సమాధానం ఇస్తాడు. మత్తయి 11:20 ప్రభు అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చిన సమస్తమైన వాళ్ళ నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను. ఆయన పిలుస్తూ ఉన్నాడు. విడుదలిచ్చువాడు, నెమ్మదిచ్చువాడు, శాంతినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఈ నిజ స్వాతంత్ర్యం మనం పొందుకుని ఆయన కృపలో ముందుకు సాగటానికి దేవుడు సదా మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.